సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. తిలక్ కథలు వింటున్నాం కదా. మరి ఇవాళ మన వినబోతున్న తిలక్ కథలు నల్లజర్ల రోడ్డు. వినండి. నల్లజర్ల రోడ్డు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన కథ. విందామా? నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధాని గారు ఇలాగ అనేటప్పటికీ మేమందరం పక్కున నవ్వాము. కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండి దారాల్లా మెరిశాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడు మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపెడతాయో మీకు తెలీదు అన్నారు మళ్ళీ. చెప్పండి, మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే ఉంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఈ రాత్రికి ఇంకా లైట్లు రావు, ఎక్కడో తీగ తెగిపోయి ఉంటుంది అన్నాడు నారాయణ. తోట అంతా చీకటైపోయింది అన్నాడు నెర్వస్గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్ల మీద ఆదితాళం వేస్తున్నాడు. ఇంకా కొవ్వొత్తులున్నాయండి అని అడిగాడు. అవధాని గారు తల ఊపారు, ఉన్నాయన్నట్టు. ఈ తోటలో మీ బంగళా, మీరు చేసిన విందు, ఓహ్ మరచిపోలేం అన్నాడు నారాయణ. ఊరికి ఇంత దూరంలో ఈ తోట ఉండడమే అంత బాగా లేదు అన్నాడు ఆచారి. చెప్పండి కథ అన్నాను నేను. కథ నిరసనగా చూశారు అవధాని గారు. అదే మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన అని సర్దుకున్నాను. అవధాని గారు కవి కాదు, కథకుడు కాదు, జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయము, చమత్కారము, ఆలోచన ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా, విరుద్ధంగా బాగా డబ్బున్నవాడు. ఆయన చెప్పడం మొదలు పెట్టారు. ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడర్ గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. 10 గంటలు దాటింది రాత్రి. నాగభూషణం మావయ్య, నేను వెనకాల సీట్లో కూర్చున్నాం. ప్లీడర్ గారు కారు దగ్గరకొచ్చి, నా మాట విన్నారు కాదు అన్నాడు. అబ్బే, ఎంతసేపండి, సరిగ్గా తొక్కితే 1 గంటన్నరలో తణుకులో పడతాం, మీరేం ఇదవకండి అన్నాడు రామచంద్రం. కలెక్టర్ గారింట్లో పెళ్లి సరిగ్గా ఉదయం 7 గంటలకి. నా మీద, రామచంద్రం మీద భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టర్ గారు అన్నాడు నాగభూషణం మావయ్య. అమ్మమ్మ, ఎంత మాట! కలెక్టర్ గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా అన్నారు ప్లీడర్ గారు యావత్ విషయాన్ని గ్రహించిన వారై. కారు సాగింది. అప్పటికి నాకు 18 ఏళ్ళు. అప్పటికి మీరెవ్వరూ పుట్టుండరు అన్నారు అవధాని గారు మా అందరికేసి చూసి. అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి అన్నాడు నారాయణ. తోటలో గలగల చప్పుడైంది. ఆచారి ఉలిక్కిపడి, దొంగలేమో అన్నాడు. పక్షులు చెట్లలో కదులుతున్నాయి అంతే అన్నారు అవధాని గారు. కథలోకి రండి అన్నాను నేను. అంటే కోపంగా చూశారు అవధాని గారు. అదేనండి మీ చిన్నప్పటి. అవధాని గారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి ఇలా చెప్పసాగారు. 6 మైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రన్ దిగి బ్యానెట్ చూశాడు. వెధవ కారులా ఉంది, నడిచి వెనక్కి పోదాం పదా, ఎందుకైనా మంచిది అన్నాడు నాగభూషణం మావయ్య. అర్జునుడు గాంధీవాన్ని తిట్టినా సహిస్తాడేమో గాని ఈ కారుని తిడితే మాత్రం నేను ఊరుకోను. అసలు ఈ ఇంజన్ లాంటిది ఇండియాలో ఉండదు అన్నాడు రామచంద్రం. అందుకే 6 మైళ్ళకే ఆగిపోయింది మామయ్య విసుగ్గా అన్నాడు. డొక్కు కార్లు కొనకురా అంటే విన్నావు? సెకండ్ హ్యాండ్ అవి కొనాల్సిన కర్మ నీకేం వచ్చింది? మన మాట ఎలాగున్నా వీడిని కూడా మనతో తీసుకొచ్చాం. వీడి కర్మ 8 గంటలకు పడుకోకపోతే మా అక్కయ్య 8 నుంచి 8 మంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది అన్నాడు నన్ను ఉద్దేశించి. ఏం భయం లేదు మావయ్య, రాత్రిళ్ళు కార్లలో ప్రయాణం చేయడం నాకు సరదా అన్నాను నేను. రామచంద్రం మా ఊళ్ళో పెద్ద టెన్నిస్ ఛాంపియన్. పొడుగ్గా, బలంగా, హుషారుగా ఉంటాడు. మా ఊరి క్లబ్కి సహాయ కార్యదర్శి, సేవా సదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, ఏం చేసేదో ఇప్పటికీ నాకు తెలీదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు.
రామచంద్రానికి కాలు ఒడ్డున పెద్ద మేడ ఉంది. మేడలో అతనికొక భార్య కుమారరత్నం కూడా ఉన్నారు. అతను భార్యను ఎక్కువ ప్రేమిస్తాడో, భార్య పేర ఆమె తండ్రి రాసిచ్చిన 34 ఎకరాలను ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక తేలక జిజ్ఞాసువులు చాలా మంది బాధపడేవారు పాపం. మా నాగభూషణం మామయ్యకి వరసకి బావ అవుతాడో బావమరిది అవుతాడో ఇటువంటి బోగట్ట నాకు సరిగా తెలీదు. మా ఆవిడకి తప్ప అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ. అందరూ ఒకే ఊళ్ళో ఉండటము, రాకపోకలు, శుభకార్యాలు, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడము, ఇలాంటి వాటి వలన ఈ కుటుంబాలన్నిటికీ చనువు, గాఢ స్నేహము ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఊళ్ళో చెప్పుకోదగినవాడు. ఎంఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతి ఏడాది భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద పెద్దవాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు ఇస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ కద్దరే. కానీ జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలెక్టర్ వచ్చినా, మంత్రి వచ్చినా అతని ఇంట్లోనే మకాము. కారు బాగుపడిందా అండి అన్నాడు నారాయణ మధ్యలో అడ్డు వచ్చి. ఆ రామచంద్రం కారు చుట్టూ 2 సార్లు ప్రదక్షిణం చేశాడు. కొంతసేపు గొనుక్కున్నాడు. కారు కింద మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్ రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళ్తుంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. ఇటు అటు పంట చేలు. కారు లైట్ల కాంతిలో నంబర్లు వేసిన మైలురాళ్ళు ఒక్కొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి, మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడు లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టుంటుంది. మావయ్య నన్ను బిఏ ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు. మద్రాసులో అని చెప్పాను. లజ్ కార్నర్కి దగ్గరలో అతనికో థియాసాఫిస్ట్ మిత్రుడున్నాడట. అతని దగ్గరుండి చదువుకోమని, హాస్టల్లో ఉంటే పాడైపోతామని చెబుతున్నాడు. రామచంద్రం మధ్య మధ్య రాజమండ్రి శంకరం టెన్నిస్ ఆటలో ఉండే లోపాన్ని గురించి చెబుతున్నాడు. మిక్స్డ్ డబుల్స్ ఆడుతుందట. ఆవిడెవరు? మావయ్య అడిగాడు. మిస్ శర్మిష్ఠ. బాగుంటుందా? ఆవిడ ఆట రెండూను అంటూ మామయ్య నవ్వాడు. దోబిచెర్ల వచ్చేస్తున్నాం అన్నాడు రామచంద్ర. అక్కడక్కడ 2-3 పాకలు, గుడిసెలు చీకట్లో ముడుచుకుపోయి ఉన్నాయి. ఒక బండి దగ్గర 2 మనుషులు తలలకు పాగాలు చుట్టుకొని, జమీలీ దుప్పట్లు కప్పుకొని చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపలికుంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ 25 ఏళ్లలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు తెలీదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుత్ శక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలీదు. ఏలూరు నుంచి తణుకు వెళ్లే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్డు అంటారు. రాత్రి 8 దాటాక ఈ రోడ్డు సురక్షితం కాదు. నిర్జనంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతుండేది. ఇప్పుడు చూడండి, నిమిషానికి ఒక లారీ వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతి గ్రామం నుండి కూరలు, పసుపు, మిర్చి మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో ఇప్పుడు ఒక డేరా సినిమా కూడా ఉంది. గ్రామీణులు ఈనాడు చుట్టల కన్నా సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నారు. మొన్న కారులో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నట్టు పెద్ద బోర్డు రాసుంది. పొడుగున కాగితపు జెండాలు కట్టి వేశారు. అక్కడ 2 న్యూ మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా 2 దశాబ్దాలలో ఇంత మార్పు ఎక్కడా చరిత్రలో జరగదు. కానీ ఒక్కుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవము, సైన్సు పరిణామ ప్రయోజనము దాడి చేసినప్పటికీ పాతవి విచ్ఛిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్ర వేగానికి తట్టుకోలేక మనుషులు, సమాజము తమ చుట్టూ గోడలని కట్టుకొని లోపల దాక్కుంటారు. దేశానికి ఏదో కీడు మూడిందని గోల పెడతారు. మీరు కథను ఆఫ్ చేశారు అని జ్ఞాపకం చేశాడు నారాయణ. అవధాని గారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి. అవును, కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడన్గా అక్కడ ఆగిపోయింది అన్నాడు అవధాని గారు చిన్నగా నవ్వుతూ. కొవ్వొత్తి అయిపోతోందండోయ్ అన్నాడు ఆచారి. వాడి చూపు దాని మీదే ఉంది మొదటి నుంచి.
అవధాని గారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఇంకా ఒక్క కొవ్వొత్తి మాత్రమే ఉంది, ఇదిగాక అన్నారు. చచ్చాం అన్నాడు ఆచారి. ఎందుకురా అంత భయము ప్రశ్నించాడు నారాయణ. నాకు చీకటంటే పడదు అన్నాడు ఆచారి దిగులుగా, తోటలో పేరుకొని ముద్ద కట్టిన చీకటిని చూసి. ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి, ఏమిటది అవధానులు గారు అని అడిగాడు. నక్కలు. మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయండి? తోటలో కాదు, శ్మశానంలో ఉంటాయి. శ్మశానమా? ఆచారి గొంతు తడబడింది, వణికింది. అవును, తోటకి అవతల కాస్త దూరంలో ఉంది. అవధాని గారి తాపీగా, జాగ్రఫీ మాస్టారు తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెబుతున్నంత నిర్లిప్తతతో అన్నారు. నోరు మొయ్యి ఆచారి, ఇంత వయసొచ్చి కూడా ఇంతమంది ఉండగా భయం ఏమిటి? నవ్వుతారెవరైనా వింటే అన్నాడు నారాయణ కోపంగా. నాకు తెయ్యాలంటే తెగ భయం. అయితే హిహిహిహిహి నర్వస్గా నవ్వాడు ఆచారి. ఈసారి బల్ల మీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినబడుతూనే ఉన్నాయి. చెప్పండి అన్నాను నేను అవధాని గారితో. రామచంద్రం విసుగ్గా కారులోంచి దిగాడు. మొదటి నుండి నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన నా ఫోర్డు మారాం చేస్తోంది అన్నాడు నాగభూషణంతో. బ్యానెట్ తీసి పరీక్షించాడు. సరిగ్గా కనపడటం లేదు ఈ గుడ్డి వెన్నెల్లో అన్నాడు. అంతవరకు వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదికి చూశాను. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. రామచంద్రం చుట్టెలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. కొంచెం అగ్గిపుల్ల గీస్తారా, కారు ఆగిపోయింది అని అడిగాడు. వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే అగ్గిపుల్ల గీస్తుంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్రం. థ్యాంక్స్ అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర. ఏ ఊరెడుతున్నారు బాబు అన్నాడు ఒక ఆసామి. తణుకు అన్నాడు నాగభూషణం. చాలా దూరం, జాగ్రత్త బాబు, అడవిలో ఏదో చిరుతపల్లి కనపడిందని చెప్పుకుంటున్నారు. అలాగలాగే అని కారు స్టార్ట్ చేశాడు రామచంద్రం. కారు సాగింది. నాకేదో భయంగా ఉంది. అడవి అంటే ఏ అడవి మామయ్య అని అడిగాను. అదేరా నల్లజర్ల అడవి, ఉదయం వస్తుంటే నీకు చూపించలేదు అన్నాడు మామయ్య. అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకు రెండు వైపులా అడవి పరుచుకునుంది. వందల కొలది కొండముచ్చులు రోడ్డుకు అడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరిగెత్తేవి. పగటివేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చిన అరణ్యం ఎంతో మనోహరంగా ఉంది. నోరు లేని, తెలివి లేని వృక్షకోటి మౌన సాహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టుంది. అయితే చిరుతపులి ఉంటుందంటావా మామయ్య అన్నాను నేను. ఆ చిరుతపులి లేదు, గిలి లేదు. ఈ పల్లెటూరు వాళ్ళు ఊరికే ఇలాగ పుకార్లు వేస్తుంటారు. అబ్బాయి, ఇది ఇంగ్లీష్ వాడి రాజ్యంరా. వాడి తుపాకీ ముందు సింహాలు, పులులు నిలుస్తాయట్రా అంటూ రామచంద్రం ఏదో చెబుతున్నాడు. కానీ కారు ఇంజన్లోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడకుండా చేసింది. ఇదేం జబ్బురా వెదవకారికి, మళ్ళీ ఆగిపోతుందేమో అన్నాడు నాగభూషణం భయంగా. ఇది మీ కాలంలో లాగే రెండెడ్ల బండి కాదురా భూషణం, ఫోర్డ్ ఇంజను. ఇలాగ చప్పుడైతే ఇంజన్ మంచి బలంతో ఉందన్నమాట అంటూ రామచంద్రం ఎక్సిలేటర్ మీద కాలు నొక్కాడు. కారు రయ్యమని చీకట్లో దూసుకుపోతోంది. నాకేదో సరదాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ చిరుతపుల్లి గొడవ మాత్రం మధ్య మధ్యన భయపెడుతూ ఉంది తప్ప. చూసావా, ఒక్క పిట్ట కూడా మైళ్ళ కొద్దీ వెళ్ళినా కనపడదు. ఈ చెట్ల చాటుని దొంగలు గుంపులుగా దాక్కుని పల్లెటూరి ప్రయాణికుల్ని దోచేసుకునేవారు ఇదివరలో అన్నాడు మామయ్య. గత చరిత్ర నా కళ్ళ ముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్లు అవి ఉండేవి కావు. అక్కడక్కడ ఓ పల్లెటూరు ఉండేది. ఏ కాకతీయులో చాళుక్యులో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులు, వీరవనితలు, బందిపోటు దొంగలు, మట్టి రోడ్లు, పులులు, ఎలుగుబంట్లు, స్థిరమైన నమ్మకాలు, సంప్రదాయాలు అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లు, టెలిగ్రాఫ్ తీగలు, పోలీసులు అన్నీ వచ్చిన దొంగల్ని, క్రూర మృగాల్ని నాశనం చేశాయి. వాటితో పాటు వీరవరులు, స్వధర్మ నిరతులు కూడా మాయమైపోయారు. అడవి వచ్చేసింది.
ఇది దాటితే ఇంకా 15 మైళ్ళు తణుకు అన్నాడు రామచంద్రం. నాగభూషణం జవాబివ్వలేదు. వెనక్కి జోర్రబడి నిద్రపోతున్నాడు. నువ్వు నిద్రపోతున్నావేమిట్రా అన్నాడు రామచంద్రం నన్ను ఉద్దేశించి. లేదు అన్నాను నేను దట్టంగా అలముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్య నుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా ఉంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది. ఇంజన్లో ఏదో టప్పమని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. ఏమైంది అన్నాడు నాగభూషణం. రామచంద్రం మాట్లాడకుండా దిగి ఇంజన్ని పరీక్ష చేశాడు. సరిగా కనపడటం లేదు అంటూనే పరీక్ష చేస్తున్నాడు. కీచురాళ్ల కూతలు ఉచ్చ స్వరంతో వినబడుతున్నాయి. నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు, ఏం బాగుపడుతుందా అని అడిగాడు. రామచంద్రం మాట్లాడకుండా వెనుక సీటు కింద నుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు. చిరుతపులి ఈ అడవిలోనేనా ఉంది అన్నాను నేను. మామయ్య ఉలిక్కిపడి ఎక్కడా అని ఒక గంతు వేశాడు. వెదవాయ్, సడన్గా అలా అన్నావేమిట్రా అన్నాడు కోపంగా. రామచంద్రం పనిముట్లు టిక్ టిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమ వలన అతని బరువైన ఊపిరి చప్పుడు కూడా వినపడుతోంది. మధ్య మధ్య ఎండుటాకుల్లో గలగలమని చప్పుడు. పక్షి కూతలు, కిచకిచలు, ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. తెల్లవారితే కలెక్టర్ గారింట్లో పెళ్ళి. స్వాగతం చెప్పుకున్నాడు మామయ్య. నువ్వేం చదివిస్తున్నావు అన్నాడు రామచంద్రం. నేను వెళ్ళలేకపోతే ఎంత అబాస్ పాలవుతుందో అన్నాడు భూషణం. చిరుతపులి మనుషుల్ని తింటుందా మామయ్య? చిన్నవాడినైన నాకు ఒక పక్క భయం, మరో పక్క కుతూహలం. లీడర్ గారు పక్కలు వేయిస్తానన్నారు, వినలేదు. కర్మం. మళ్ళీ భూషణం మామయ్య స్వాగతం. ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరి కాస్త వచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు. నోరు చెక్కిళ్ళు పెరికివేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుణ్ణి చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనగా దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్ట భస్మంలాగా భయపెడుతోంది. అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా ఇంజన్తో తిప్పలు పడుతున్నాడు. కారు బాగుపడదు. ఈ రాత్రంతా ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే అన్నాడు నాగభూషణం. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, వద్దురా ఈ కారులో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తీయటానికి వచ్చింది కర్మం. రామచంద్రం సహనం కోల్పోయి, అబ్బా చంపకు, వెదవగోలా నువ్వు. బాగుపడకపోతే నువ్వు కారులో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో. నేను తాడేపల్లి గూడెం వచ్చే వరకు తోస్తాను. నీ ప్రాణానికి నా హామీ, సరేనా అని అరిచాడు. మనుషుల గొంతులకి రోడ్డు వారనున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణం సద్దు మణిగింది. రామచంద్రన్ లేచి రేగిన జుట్టుని వెనక్కి తోసుకుని, ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి. కారుని పైకెత్తి పట్టుకోవాలి అంటూ రోడ్డు వారకుపోయి కర్రల కోసం వెతుకుతున్నాడు. నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపు నలుపు కలిపిన చిరుమబ్బులు చంద్రుని కప్పివేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్ర కోసం వెతుకుతూ 10 గజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డు వారనే చింత చెట్లు, రావి చెట్లు ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా భయంకరంగా ఉంది. ఊడలు చీకటి పేగుల్లాగా వేలాడుతున్నాయి. చెట్టుకి మధ్య ఈత ముళ్ళ పొదలు, బ్రహ్మజముడు డొంకలు, రకరకాల తీగలు అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక గుడ్లగూబ అరుస్తూ ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు ఎగిరింది. ఆ చప్పుడికి ఉడతలు కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి. మనుషులకి నివాసం కాని ఈ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానము, నియమము, నీతి లేవు. ప్రతి ప్రాణి ఇక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్నా అల్పమైన దాన్ని భక్షిస్తూ బతుకుతుంటుంది.
ఈ అడవి ఇలాగ ఎన్ని మైలు లోపలికి చొచ్చుకుపోయిందో. లోపల చిరుత పుల్లే కాదు, పెద్ద పులులు సింహాలు ఉన్నా ఏం తెలుస్తుంది? అమాంతం మనిషి మీద పడి నోట కరుచుకుపోయి ఏ పొదలోనో దాగి ఒక్కొక్క అవయాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా అసందర్భంగా ఉంది. అందుకే అడవిగాచిన వెన్నెల అంటారు. అదే కాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్ని, ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సాహసంగా కూడా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్య నుండి కొంచెం కొంచెం వెన్నెల నేల మీదకు జారి వందల కొలది కట్లపాములు, కొండపాములు పాకుతున్నట్టుగా ఉంది. మరీ లోపలికెళ్లకు, జాగ్రత్త రోయ్ అంటూ భూషణం కేక వేశాడు. కారు బాగపడకపోతే రాత్రంతా ఇక్కడ ఉండిపోవడమే అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుక ఎండిపోతున్నట్టుగా ఉంది. మంచినీళ్ళు కావాలి అన్నాను. మంచినీళ్ళా? ఎక్కడ దొరుకుతాయి? ఇదేం మీ ఇల్లు అనుకున్నావా? విసుక్కున్నాడు నాగభూషణం. నిస్సహాయత వలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకెందుకో అమ్మ, మా ఇల్లు అన్ని జ్ఞాపకం వచ్చాయి. లోపల లోపల చిరుతుపులు వచ్చి ఖర్చుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది. నాగభూషణం నా ఒళ్ళు నిమురుతూ అన్నాడు. భయపడకురా అబ్బాయి, ధైర్యం తెచ్చుకోవాలి. 12 గంటలైంది. ఇంకో 4-5 గంటలు ఓపిక పడితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా? సమస్య లేదు. నేను మౌనంగా తలూపాను. హఠాత్తుగా భూషణం పాము పాము అన్న భయ విహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది. నాగభూషణం రామచంద్రం వెళ్లిన వైపు 4 అడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డు మీద ఒకవైపు నుండి మరోవైపుకి పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెల్లో మెరుస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం, రామచంద్రం అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గర కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జిలజిలమంది. 2 చేతులతోనూ పొదవి పట్టుకుని తన మీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకొస్తున్నాడు భూషణం. రామచంద్రం వణికిపోతున్నాడు. తలుపు తీయి అన్నాడు భూషణం. కారు తలుపు తీశాను. పడుకో రామచంద్రం, ఇలా పడుకో అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనక సీటులో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలు మీద గట్టిగా బిగించి కట్టాడు. భయపడుకో అని హెచ్చరిస్తున్నాడు. భూషణం గొంతులో ప్రాణం లేదు. ఎండిపోయి చచ్చిపోయి ఉంది. రామచంద్రం కళ్ళల్లో విపరీతమైన భయం సుళ్ళు తిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావు కన్నా దాని గురించిన భయం భరింపలేనిది. మనిషి యొక్క ప్రాణం సంరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాల్లో, కళ్ళల్లో, గుండెల్లో పరుగులెత్తుతుంది. ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం నేను అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది, మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని నేను లుప్తమైపోతున్నాడు, కరిగిపోతున్నాడు. కోట్ల కొలది రక్తకణాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకుంటానికి యుద్ధానికి పంపిస్తున్నాడు. కాని పాము విషం ముందు ఇంత సైన్యము ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్ని, మాంసాన్ని, ధాతువుని అంతటా రూపహీనంగా పరుచుకున్న ప్రాణాల్ని కాల్చివేస్తోంది. భూషణం, నేను చచ్చిపోతున్నాను అంటూ అరిచాడు రామచంద్రం బొంగురుగా, గాద్గదికంగా. భూషణం అటు ఇటు చూశాడు. ఎవ్వరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతి నిమిషం అమూల్యమైంది. 1 నిమిషం గడిచింది అంటే రామచంద్రం నివారింపలేని విపత్తులోకి జారిపోతున్నాడు. భూషణం కర్తవ్యత విమూఢుడైపోయాడు. ఏమి చేయాలో తెలియని తన అవివేకం, తన అశక్తతలో తనే బంధింపబడి కొట్టుకుంటూ నీరసంగా ఏం భయం లేదు అంటూ గుండెలు రాస్తున్నాడు. నా భార్య, నా పిల్లలు, రక్షించు భూషణం, రక్షించు. రామచంద్రన్ దీనంగా ఏడుస్తున్నాడు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సందుల్లో కూడా సల్లించి వేసింది. బావురమని ఏడవాలని, అక్కడి నుంచి పారిపోవాలనుంది. కానీ ఎక్కడికి పోను? ఎలా పోని అడవిలో? గుండె బరువెక్కిపోతోంది. భూషణం, రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటి మీద చెమట బిందువులు. అంత చలిగాల్లో కూడా.
ఆపద్బాంధవ జగద్రక్షక, నా రామచంద్రాన్ని రక్షించు. తడబడుతూ భూషణం 2 చేతులు పైకెత్తి జోడించాడు. రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. అది చూసిన నాగభూషణం బాబోయ్ అని వెర్రికేక పెట్టాడు. నిలువునా వణికిపోతున్నాడు. వీడి శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చెల్లెలకి ఎలా చూపించండ్రా అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరిచి నా పెళ్ళాం అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు. అవధాని గారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణ వలన ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది. మేమందరం ఊపిరాపి వింటున్నాము. ఆచారి బల్లని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది. తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవి విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నుంచున్నాయి. 1 నిమిషం ఆగి అవధాని గారు చెప్పడం సాగించారు. భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెల మీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. అడవిలో మృత్యువు లాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిద రంగు వెన్నెల. నాగభూషణం 2 చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు. తన ఇనుప పిడికిలతో మా తలల మీద నొక్కుతోంది. కారులో 3 ప్రాణాలు, 1 ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన 2 ప్రాణాలు నీరసించి అచేతన స్థితిలోకి జారిపోతున్నాయి. అసలే అడవి, అందులో కాళ్ల ముందు శవం, శవప్రాయమైన రామచంద్రం. పట్టణంలో సుఖజీవితానికి, నౌకర్లకి, అబద్ధాలకి, భేషజాలకి అలవాటైన కృత్రిమ సుకుమారమైన జీవులకి ఇంతకన్నా ఆపదేముంది? ఇంతలోకి అడవిలో కాస్త దూరంలో ఒకచోట గప్పున మంట రేగింది. బలహీనమైన నా మనస్సు ఇంక తట్టుకోలేకపోయింది. బాబోయ్ దెయ్యం అని అరిచి వెనక్కి పడిపోయాను. బహుశా 5-6 నిమిషాల్లోనే తెలివి తెచ్చుకుని ఉంటాను. కళ్ళు తెరిచి చూశాను. స్టీరింగుకి సీటుకి మధ్య ఉంది నా తల. మెల్లగా లేచి భయంగా వెనుక సీట్లోకి చూశాను. నాగభూషణం సీటును ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. మామయ్య అన్నాను నేను. భూషణంకి దుఃఖం పొరలు పొరలుగా వస్తోంది. ఆడదానిలా ఏడ్చేస్తున్నాడు. నాకేం తోచలేదు. ఏదో చెప్పాలనుకున్నాను కానీ నాకు మాట పెకిలి రావడం లేదు. రామచంద్రన్ నోటి చివర్ల నుంచి నురగా వెన్నెల్లో పొంగుతోన్న సోడాలాగా ఉంది. అతని గుండెలు కిందికి పైకి లేస్తున్నాయి. మృత్యువుతో ముఖాముఖి ముష్టాముష్టి యుద్ధం చేస్తున్నాడు రామచంద్రం. అవతలి ఒడ్డున ఈ బతుక్కి, ఈ మధ్యకి, ఈ రహస్యాలకి అవతలి తీరానా మనం కూడా చచ్చిపోతాంరా. ఈ అడవిలో దిక్కుమాలిన చావు చేస్తాంరా. మనకెంత గతి పట్టిందిరా ఏడుస్తూనే అన్నాడు నాగభూషణం. పారిపోదాం మామయ్య, అంతకంటే ఏడుస్తూ అన్నాను నేను. ఎక్కడికి? పరిగెత్తుకుపోదాం. గూడెం వరకు పరిగెత్తుకుపోదాం. రామచంద్రము వదిలేద్దాం, ఎలాగో చచ్చిపోతాడుగా. నాగభూషణం ఆలోచనలో పడ్డాడు. అవును, చచ్చే రామచంద్రం కోసం ఇద్దరు కూడా ఎందుకు చావాలి? అయితే పరిగెత్తగలమా? మాట రావడం లేదే. ఇంకా కండల్లోకి ఓపిక ఎలా వస్తుంది? కొంత దూరం వెళ్ళి ఆగిపోతే అక్కడ గతి ఏమిటి? ఈ కారు కూడా ఉండదే పడుకుని చావటానికి. ఆ నిమిషంలో స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయాన్ని కలిగించినంత వరకే. ప్రతి మనిషి లోపల ఒక పాము. అయితే రోడ్డమ్మట పాములుంటాయి ఎలాగా అన్నాడు నాగభూషణం. అవును, అక్కడ ఉండలేం. అలాగని ఎక్కడికి వెళ్ళలేము. అరణ్యం మా చుట్టూ కనపడని ఉచ్చులు పన్ని ఉంచింది. ఎన్నో మైళ్ళు పరిగెత్తితే కాని గూడెం రాదు. భగవాన్, ఎందుకు ఇలా బాధిస్తున్నావు? ఆశ లేదు, ధైర్యం లేదు. అక్కడ చెట్ల ఆకుల్ని తిని బతికే కీటకం కన్నా మానవుడు నికృష్టంగా అయిపోతున్నాడు. నీచంగా దిక్కు లేకుండా చచ్చిపోతున్నాడు. రామచంద్రం కదిలినట్లయింది. రామచంద్రం అని పిలిచాడు నాగభూషణం. రామచంద్రం మెలికలు తిరుగుతున్నాడు. గుప్పెట మూస్తున్నాడు. మళ్ళీ పిలిచాడు భూషణం. రామచంద్రం తెలివిలో లేడు. అతని ప్రాణం విపరీతమైన బాధపడుతోంది. అతని దేహం వంకరలు తిరుగుతోంది. భూషణం చూడలేక కళ్ళు మూసుకున్నాడు. దేవుడా అంటూ కాతరంగా ఆర్తనాదం చేశాడు. అడవి అంతా ప్రతిధ్వనించినట్టయింది. నాకు నాలిక పిడిచగట్టుకుపోతోంది. నాకు తెలుసు,
ఏ పాము కరవకుండానే మేమిద్దరం కూడా ఉదయానికల్లా ఈ కారులో చచ్చిపడి ఉంటామని. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు వినిపించింది. మా ప్రాణాలు మరీ పైకి పోయాయి. కర్ర నేలని తాటించిన చప్పుడుతో కలిసిన మువ్వల చప్పుడు క్రమంగా దగ్గరవుతున్న చప్పుడు. నేను భూషణాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇది తప్పకుండా ఏదో దెయ్యమే అయి ఉంటుంది. గజ్జెలు కట్టుకుని అడవుల్లో అర్ధరాత్రి పిశాచాలు నృత్యం చేస్తాయి కాబోలు. మనల్ని చూసినట్టు ఉంది. ఏదో దెయ్యం తింటానికి ఇటువైపే వస్తోంది. ఎవరది బాబూ? మనిషి గొంతు, మనిషి భాష. చటుక్కున భూషణం నేను ఎగిరిపడ్డాము. నా చెయ్యి రామచంద్రం పాదం మీద పడింది. చల్లగా తగిలింది. వెర్రికేక వేశాను. పాపం రామచంద్రం భయపడే స్థితిలో లేడు. ఎవరు బాబు కేక వేసింది? మళ్ళీ మనిషి ప్రశ్న. భూషణం కళ్ళు గట్టిగా మూసుకునే తడబడుతూ అన్నాడు, ఏ ఏ ఎవరది? నేను మనిషినేనయ్యా, భయపడకు. ఆ మనిషి సమాధానం. కళ్ళు తెరిచి చూశాము. ఒక ముసలివాడు రోడ్డు మీదనున్న పొదల్ని తప్పించుకొని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన పళ్ళు, తెల్లని నెరసిన గుబురులాంటి జుట్టు. మాకు నమ్మకం చిక్కలేదు. పైగా అనుమానం ఇంకా దృఢమైంది. ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకున్నావు? భూషణం ఎంత ధైర్యాన్ని కూడా తీసుకుని ప్రశ్నించినా కంఠస్వరంలో వణుకు భయము తెలిసిపోతున్నాయి. సిద్ధయ్యని బాబు, పాములవాణ్ణి అన్నాడు ముసలివాడు. పాములవాడివా? అవును బాబు. ఇక్కడ ఎందుకున్నావు? భూషణం గొంతులో కొంచెం ధైర్యం కనిపించింది. నల్లతాచు గరళం తీయాలి బాబు, జమీందారు గారు పురమాయించారు బాబయ్య. నేను నా కూతురు ఈ అడవికి అంత లోపలనే పాక వేసుకున్నాము. ఈ రాత్రేలా ఇక్కడుండిపోయారేం బాబు అన్నాడు సిద్ధయ్య. మాకు కొంత ధైర్యం కలిగింది. అంతవరకు ఉన్న బ్రహ్మాండమైన ఒంటరితనము, నిస్సహాయత పోయినట్టు అనిపించింది. భూషణంలో ఒక్కసారిగా వివేకము, ఓపిక కలిగాయి. దైవ సంకల్పం ఉంటే కాని ఈ అడవిలో ఇటువంటి వేళ ఒక మనిషి, అందులో పాముల వాడు కనిపించడు. ఒక గంటలో కారులోంచి దూకాడు. సిద్ధయ్య 2 చేతులు పట్టుకున్నాడు. చూడు సిద్ధయ్య, నీకు మంత్రం వచ్చినా మా వాడికి పాము కరిచింది, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మినుకు మినుకుమనే ఆశ కలిసిన భయంతో, దుఃఖంతో కూడిపోయిన గొంతుకతో. సిద్ధయ్య రామచంద్రాన్ని పరీక్షగా చూశాడు. ఇంకా బతికే ఉన్నారు బాబయ్య అన్నాడు బాధతో, తోక తెగిన బలిలా గిజగిజలాడుతున్న ప్రాణిని చూసి. రక్షించాలి సిద్ధయ్య, దేవుళ్లాగా వచ్చావు. పెద్ద కుటుంబీకుడు, పాపం భార్యా పిల్లలున్నారు. మంత్రం వేసి బతికించావా? సగం ఆస్తి రాయిస్తాను నీకు. సిద్ధయ్య ఓ సెకండ్ ఆలోచించాడు. ఆకాశం కేసి చూశాడు. నల్లని మేఘం చంద్రుణ్ణి కప్పివేస్తోంది. అదృష్టం ఉంటే బతుకుచ్చును బాబయ్య. అక్కడ పాకలోకి తీసుకురండి బాబు. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి అన్నాడు. ఎలాగ తీసుకురావడం? భూషణం ప్రశ్నించాడు అయోమయంగా చూస్తూ. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబయ్య, ఆలోచిస్తుంటే అపాయం. మీరిద్దరు మోసుకురావాలి బాబు. అడవి లోపలికే పాములుంటాయేమో. అంత ఆదుర్తలోనూ జాగ్రత్త వహించడం భూషణానికి తెలుసును. నేను ముందుండి దారి చేస్తుంటాను. మువ్వల చప్పుడికి పురుగు పుట్ర దూరంగా పోతాయి బాబు, రండి అంటూ ముందుకు వెళ్ళి రోడ్డు వారనున్న పొదల్ని పక్కకి వంచి పట్టుకున్నాడు. భూషణం రామచంద్రం భుజాల కింద నుంచి చేతులు పోనిచ్చి పైకెత్తి పట్టుకున్నాడు. నేను కాళ్ళు పట్టుకున్నాను. అడవి లోపల చీకటి. శవప్రాయమైన ఒక మనిషిని అంత చిన్న వయసులో మోయాల్సి వచ్చిన భయంకరమైన అనుభవం నన్ను ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా విచలితుణ్ణి చేస్తుంది. చంద్రుడు మబ్బుల చాటుకి పోవడం మూలాన ఉన్న వెన్నెల కూడా లేకుండా పోయింది. కాళ్ళకి తగిలే ఎండుటాకులు, విరిగిన రెమ్మలు కూడా మమ్మల్ని పాముల్లాగా భయపెడుతున్నాయి. గుండె దిటవు చేసుకుని సిద్ధయ్య అడుగులో అడుగు వేసుకుని నడుస్తున్నాము. చేతులు లాగుతున్నాయి. భూషణం నేను వగరుస్తున్నాము. ఏదైనా చిరుతపులి పక్కనున్న పొదలోంచి దూకుతున్నట్టే అనిపించింది. సిద్ధయ్యతో చెప్పాలనుకున్నాను. రాత్రి నిద్రలో పీడకలలో గొంతు నొక్కుకుపోయినట్లుగా మాట విడిపడటం లేదు. 2 ఫర్లాంగులు నడిచి వెళ్ళేటప్పటికీ చెట్టు చేమ లేని శూన్య ప్రదేశం కనిపించింది. ఎత్తైన రాతి ప్రదేశంలాగా ఉంది. అక్కడ నుంచి మినుకు మినుకుమని దీపపు వెలుతురు వస్తోంది. కొవ్వొత్తి ఆఖరైపోతోంది అవధాని గారు అని హఠాత్తుగా అన్నాడు ఆచారి, అవధాని గారి కథనానికి అంతరాయం కలిగిస్తూ.
అవధాని గారు ఆచారకేసి నిరసనగా చూసి సొరుగులోంచి ఆఖరి కొవ్వొత్తి తీసి వెలిగించారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా. ఆచారి పెదవులు వణుకుతున్నాయి. ఎప్పుడు నారాయణ దగ్గరికి చేరాడో కాని ఒక చేత్తో నారాయణ నడుముని గట్టిగా కౌగిలించుకున్నాడు. తోటలోంచి కీచురాళ్ల మూత వినబడుతోంది. అవధాని గారు మళ్ళీ ప్రారంభించారు. ఇదే బాబయ్య గుడిసె అన్నాడు సిద్ధయ్య. ఇక్కడ అపాయం కదా నీకు, పురుగు పుట్ర. భూషణం ఆయాసపడుతున్నాడు. మంత్రించిన ఇసుక చుట్టూ చల్లుతాం బాబయ్య, పురుగు రానే రాదు. సిద్ధయ్య తలుపు తోసుకొని లోపలికెళ్ళాడు. మేము వెళ్ళాము. గుడిసెలో ఒక పక్కన కుండలు, ఇటుకలతో అమర్చిన పొయ్యి ఉన్నాయి. మరొక పక్కన దండెం మీద బట్టలు, అక్కడే ఒక నులక మంచం ఉన్నాయి. మంచం మీద సిద్ధయ్య కూతురు కాబోలు పడుకుంది. సూర్యుడు లే లే అంటూ తట్టి లేపాడు సిద్ధయ్య. ఆ యువతి కళ్ళు తెరిచి మమ్మల్ని చూసి గబుక్కున లేచింది. ఆ ఊపుకి ఆమె కొప్పు విడివడి పినీల జలపాతంలాగే ఆమె జుట్టు జర్రున జారి పిరుదుల్ని తాకింది. సిద్ధయ్య చెప్పిన ప్రకారం రామచంద్రాన్ని మంచం మీద పడుకోబెట్టాం. యువతి ఆశ్చర్యంగా భయంగా చూస్తూ నిల్చుంది. సిద్ధయ్య తొందరగా 2-3 సంచీల్లో చెయ్యి పెట్టి వెతుకుతున్నాడు. చివరికి కింద బోర్లించాడు. పూసలు, పెంకులు, వేరు ముక్కలు, రాళ్ళు ఏవేవో ఉన్నాయి. కోడిగుడ్డు దీపం వెలుగులో దేనికోసమో చూస్తున్నాడు సిద్ధయ్య. యువతి చటుక్కున ఆతృతతో ఈ అయ్యకి పెదవులు నల్లపడిపోతున్నాయి బాబు అంది. భూషణం అదిరిపడ్డాడు. సిద్ధయ్య త్వరగా మంత్రం వేయి, ఆలస్యం చేయకు అని కేకలేశాడు. సిద్ధయ్య నిరుత్సాహంగా విషాదంగా లేచి నుంచున్నాడు. కావలసిన వేరు ముక్క లేదు బాబు, ఉందనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఎలాగా? భూషణం భయంతో ప్రశ్నించాడు. ఏం చెయ్యను బాబు, లేదని తెలిస్తే ముందే తెచ్చి ఉంచుకుందును. దూరంగా వెలగసెట్టు అవతల పొదల కాడ ఈ వేరుగల మొక్కలున్నాయి. రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళలేము. పాము పుట్టలు, ముళ్ళ పొదలు జాస్తిగా ఉంటాయి. ఎక్కడుంది వెలగ చెట్టు? చాలా దూరం బాబయ్య, 200-300 గజాలు పోవాలి. ఎలాగో వెళ్ళు సిద్ధయ్య, నీ మేలు మర్చిపోను, నీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పాలా బాబయ్య? నిష్కారణంగా బాబు చచ్చిపోతుంటే ఊరుకుంటానా? అందులో నాకు చీకటి పడితే చూపు ఆనదు సరిగా. ఏది ఏమిటో తెలియదు కదా. ఈ చీకట్లో మొక్క ఆనవాలి ఎట్లా తెలుస్తుంది బాబయ్య? భూషణం జేబులోంచి పర్సు తీశాడు. అందులోంచి 200 రూపాయల నోట్లు కొన్ని 10లో పైకి తీసి, ఇవిగో సిద్ధయ్య, ఇంకా ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. నా రామచంద్రాన్ని రక్షించు. నువ్వే ప్రాణభిక్ష పెట్టాలి అంటూ సిద్ధయ్య ఒళ్ళో పడేశాడు. సిద్ధయ్య కంగారుగా పక్కకి తప్పుకున్నాడు. నోట్లు చిందరవందరగా పడిపోయాయి. ముందా డబ్బు తీసి లోపల పెట్టుకో బాబు. మీ డబ్బుకి ఆశపడ్డానా? నా మంత్రం పని చేయదు సిద్ధయ్య కఠినంగా అన్నాడు. తీయండి బాబు, తీయండి. భూషణం విధి లేక నోట్లన్నీ ఏరి పర్సులో కుక్కి, ఇంకా లాభం లేదా అన్నాడు దిగులుగా. సిద్ధయ్య లేదన్నట్లు తలూపాడు. భూషణం గుండెలు బాదుకుని రామచంద్రం అంటూ ఏడుస్తూ కూలబడ్డాడు. అతనిలో ఇంతకు ముందు రేగిన ఆశ ఒక్కసారి గప్పున ఆగిపోవడంతో దుఃఖంతో విలవిల్లాడిపోయాడు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా బాబు? సూర్యుడు సన్నని గొంతు. అదిరిపడి చూశాడు భూషణం. నువ్వా? కంగారుగా అన్నాడు సిద్ధయ్య. వద్దు, ప్రమాదం సూర్యుడు, అక్కడ పాము, అమ్మో. ఈ అయ్య చచ్చిపోతుంటే పాపం, వద్దు వద్దు అంటున్నాడు సిద్ధయ్య. వెళ్ళొస్తాను. సూర్యుడి గొంతులో నిశ్చయం. జుట్టు ముడి వేసుకుని క్షణంలో గుడిసె అవతలికి దూసిన బాణంలా వెళ్ళిపోయింది. వద్దు సూర్యుడు, నా మాట విను, వెళ్ళొద్దు అంటూ సిద్ధయ్య గట్టిగా కోపంగా అరుస్తూ వెనకాలే వెళ్ళాడు. అప్పటికే సూర్యుడు దూరంగా వెళ్ళి అడవిలో చీకట్లో కలిసిపోయింది. వెనక్కి తిరిగి వచ్చాడు. కోపంతో భయంతో వణికిపోతున్నాడు. గోడకి చేరగిలబడిపోయి నీరసంగా, ఓపలేని మనిషి బాబు, విన్నది కాదు అంటూ వణికే చేతులతో మొహం కప్పుకున్నాడు. భూషణానికి ఏమనాలో తోచలేదు. సిద్ధయ్య ప్రాణం బిగపట్టుకున్నట్టుగా కూర్చున్నాడు. చప్పుడైనా అదిరిపడి చూస్తున్నాడు. అతడి కడుపు తీపి అతనిది. మంచం మీద రామచంద్రం చివరి గడియల్లో ఉన్నాడు. ఒక పక్క కటిక చీకట్లో అడవిలో విపత్తును కోరి తెచ్చుకుంటోంది వయసులో ఉన్న యువతి. ఇదంతా ఏమిటో, ఏ ప్రళయానికి దారి తీస్తుందో.
సరదాకి వీళ్ళతో ప్రయాణం చేస్తున్న నా గతి ఏమవుతుందో తెలియక ఒక్క క్షణం ముందుకు ఆలోచించే శక్తి కూడా లేక నిశ్చేష్టుడనై ఉన్నాను నేను. మేకలు గుడిసె అవతల సిద్ధయ్యవి కాబోలు అరుస్తున్నాయి. మృత్యుఛాయలు వికటంగా గుడిసెలో కూడా పరుచుకున్నాయి. ఇదంతా నిజం కాదన్నంత అనుమానం కలిగింది. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఎవరో పిస్తోల్ని గుండెకు సూటిగా పెట్టి ట్రిగ్గర్ మీద వేలు నొక్కుతున్నట్టుగా ఉంది. సిద్ధయ్య మెల్లగా లేచాడు. దీపం వెలుగులో అతని కళ్ళు నిశ్చయంతో వెలిగాయి. వట్టి మంత్రమైన ఈలోగా వేస్తాను బాబూ అన్నాడు. రామచంద్రాన్ని పరీక్షించాడు. చిటికెలు వేస్తూ పెదవులు కదుపుతూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. మంత్రావేశంతో సిద్ధయ్య చూపుకి శూలం వంటి నైశిత్యం కలిగినట్టు అనిపించింది. ఆ సమయంలో అతను ముదుసలివాడులా లేడు. భూషణం ఏదో అనబోయి మానివేశాడు. సిద్ధయ్య తదేకమైన తత్పరతలో గదిలోని నిశ్శబ్దం కూడా గంభీరమైన ఉద్రేకంలో ఉంది. భౌతికమైన ప్రపంచాన్నే శాసించే మనస్సు యొక్క శక్తిని నాకు చూస్తున్నట్లుగా అనిపించింది. సూర్యుడు తలుపు తోసుకొని లోపలికొచ్చింది. మొహం మీద చేతుల మీద గిరుకుపోయిన ఎరుపు చారలు. ఆయాసపడుతూ ఉంది. బాబు తెచ్చాను అంది. ఆమె చేతిలో 5-6 మొక్కలున్నాయి. సిద్ధయ్య అదే చలించని చూపుతో సంజ్ఞ చేశాడు. సూర్యుడు గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అతని అరిపాదాల్ని ఒళ్ళో పెట్టుకుని చేతులతో రాస్తుంది. అరగంట గడిచింది. సిద్ధయ్య వేసిన మంత్రమే వేస్తూ మంచం చుట్టూ తిరుగుతున్నాడు. భూషణం తలపైకి 2 చేతులు ఎత్తి పట్టుకుని మౌనంగా దేవుళ్ళని ప్రార్థిస్తున్నాడు. నేను రామచంద్రం కేసి ఆదుర్దగా చూస్తున్నాను. క్రమంగా అతని మొహంలోని చావు నీడలు తప్పుకున్నాయి. జీవకళ కొంచెంగా తిరిగి వస్తోంది. శ్వాస తేలిగ్గా యథాస్థితిలోకి వచ్చింది. సూర్యుడి నొసటిన చిరుచెమట కమ్మింది. పరిశ్రమ వలన రామచంద్రం మొహం తేటపడింది. సూర్యుడి ఆనందంతో బాబు బతికాడు ఈ అయ్యా అని కేక వేసింది. భూషణం ఆ అంటూ లేచి రామచంద్రాన్ని చూసి వెర్రిగా అరిచి నవ్వాడు. ఇదంతా నీ చెలవ సూర్యుడు అంటూ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. సూర్యుడు సిగ్గుపడుతూ అదేమిటి తప్పండి బాబు అంటూ లేచి దూరంగా వెళ్ళింది. సిద్ధయ్య మంత్రోచ్చారణ ఆపి ఒకసారి రామచంద్రాన్ని చూసి నిట్టూర్చి వెదురుగోడ నానుకొని నించున్నాడు. అతను చాలా అలసిపోయినట్టున్నాడు. సూర్యుడి దగ్గరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకొని నా మీద కోపం వచ్చిందా బాబూ అంది. సిద్ధయ్య ప్రేమగా జాలిగా కూతురు తల నిమిరాడు. వెర్రి పిల్ల అన్నాడు ఆప్యాయంగా గాద్గదికంగా. దిక్కు లేకుండా అడవిలో చచ్చిపోతామనుకున్న ఈ రాత్రి పాములవాడి గుడిసెలో అదృష్టవశాత్తు సుఖాంతం అయ్యింది. బిగుసుకుపోయిన నరాలు ఒక్కసారిగా సల్లి ఒక్కసారిగా ఒళ్ళంతా తేలికైపోయినట్టు అనిపించింది. రామచంద్రన్ కళ్ళు తెరిచి సన్నగా మూలిగి పక్కకి చూశాడు. భూషణం దగ్గరగా వెళ్ళి వెర్రి ఆనందంతో జరిగిందంతా చెప్పేస్తున్నాడు. బతికావురా రామచంద్రం, ఇంక భయం లేదు. దేవుడు మన పాలిట ఉన్నాడు. తెల్లారకుండా బస్సు వస్తుంది. దానిలో వెళ్తే కలెక్టర్ గారింట్లో పెళ్లి ముహూర్తానికి తప్పకుండా వెళ్ళొచ్చును. అసలు నువ్వు లేకపోతే అక్కడ కథ లేదు అంటూ వాగేస్తున్నాడు. బరువుగా నీరసంగా ఉన్న రామచంద్రం కళ్ళలో చిన్న నవ్వు తాలూకు వెలుగు అలలాగా మెదిలింది. అంతలోనే భూషణం మెడకి చేతులు తగిలించి గబుక్కున ఏడ్చాడు. చాచా ఇప్పుడేడుస్తావేమిటి, ప్రమాదం తప్పిపోయింది. అతను బతకడంలోని పరమార్థం కలెక్టర్ గారింట్లో పెళ్లికి హాజరవటం కాబోలు అని కుర్రవాణ్ణి నా మనస్సుకి అనిపించకపోలేదు. అసలు పెద్ద ఉద్యోగస్తుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకి, ఇంతగా అవసరమైన పెద్ద మనుషులకి హఠాత్తుగా చచ్చిపోయే హక్కు లా ప్రకారం ఉండి ఉండదు కూడా. సూర్యుడు నవ్వుతూ ఒక చేత్తో పాత్రని పట్టుకు వచ్చి తప్పుకో బాబు, ఆయన్ని కొంచెం పడుకోనివ్వండి అంటూ రామచంద్రన్ తలని ఒళ్ళోకి తీసుకుని నోట్లో పాత్రలో ఉన్న పాలు పోసింది. ఏమిటది అన్నాడు భూషణం. మిరియప్పొడి పాలు, దారకంగా ఉంటుంది అంది సూర్యుడు. ఈ అడవిలో మీకు పాలు సప్లై అవుతాయా ఏమిటి? భయం పోగానే నాగభూషణం సహజమైన వివేకాన్ని విచక్షణని తిరిగి పొందాడు. సూర్యుడు పక్కున నవ్వింది. మేకపాలు బాబు అంది.
రామరామ, మేకపాలు తాగడమే. సరే సరే, ఆపద్ధర్మం అన్నాడు భూషణం. సిద్ధయ్య రెండు చిరిగిన సంచుల్ని ఒక పక్కగా పరిచి, కొంతసేపు పరుండండి బాబు అన్నాడు. రామచంద్రం పాలు తాగి నిద్రపోయాడు. అలసిపోయారు బాబుగారు, రెండు జాంపాలు కోసి ఇవ్వనా అండి అంది సూర్యుడు. నిజమే, ఏదైనా తినాలనిపిస్తోంది అంటూ గోనె పట్టా మీద చతికిలబడి, ఏం సిద్ధయ్య, నీ అల్లుడేం చేస్తున్నాడు అన్నాడు భూషణం. మొగుణ్ణి ఒగ్గేసింది బాబు మా సూర్యుడు. ఏం అన్నాడు ఉలిక్కిపడి భూషణం. వాడంటే మొదటి నుంచి దీనికి ఇష్టం లేదు బాబు. వద్దు వద్దంటుంటే నేనే బలవంతాన పెళ్లి చేశాను అన్నాడు సిద్ధయ్య. కట్టుకున్న మొగుణ్ణి వదిలేయడమే ఆశ్చర్యంగా అన్నాడు భూషణం. పాపం సుమి సిద్ధయ్య. ఇష్టం లేకపోతే కాపరమెట్ట చేయడం బాబు నాకు అర్థం కాదు అంది సూర్యుడు. కోడిగుడ్డు దీపం ముందు కూర్చొని చాకుతో జాంపళ్ళు ముక్కలు కోస్తోంది. మధ్య మధ్య మొహం మీద పడే జుట్టుని చేత్తో వెనక్కి తోసుకుంటోంది. చామన ఛాయ రంగైన నవలావణ్యంతో అంగ సౌష్ఠవంతో ఆమె ఆకర్షణీయంగా ఉంది. నుదుటి మీద గీరుకుపోయిన చార లేత ఎరుపుతో మెరుస్తోంది. నాతోనే చాలా కాలం తిప్పుకున్నాను బాబు మా సూర్యుడిని. శ్రీకాకుళం, సాలూరు, బొబ్బిలి ఇవన్నీ తిరిగొచ్చాం. తాచును పట్టి గరళం తీయడంలో నాదే పేరండి ఆ రోజుల్లో. ఇప్పుడు శరీరంలో జామ పోయింది, ముసలివాణ్ణైపోయాను. నా సూర్యుడిని చూసుకునే బతుకుతున్నాను. దానికైనా నేను తప్ప ఎవ్వరు లేరు సామి. చంద్రం బాబు ఎప్పుడొస్తాడో ఏమో అన్నాడు సిద్ధయ్య. అతనెవరు? భూషణం ప్రశ్నించాడు. నూజువేడిలో సూర్యుడు ఆ బాబుతో సావాసం అయ్యింది. ఒకరికొకరు పడి చచ్చేవారు. ఈ చంద్రంబాబు పెద్దింటి అబ్బాయి బాబు. సూర్యుడినే పెళ్లాడతానన్నాడు. తండ్రి కోపం వచ్చి ఇంట్లోంచి తగిలేశాడు. ఆ పోక ఎక్కడికి పోయినాడో సామి. ఉద్యోగం సంపాదించుకొని వస్తానని చెప్పిపోయాడు సూర్యుడితో. 4 నెలలాయే, అతి గతి లేదు. సూర్యుడు కడుపులో బిడ్డ చంద్రంబాబు బిడ్డే బాబు అన్నాడు సిద్ధయ్య. చంద్రంబాబు రాకపోతే దీని గతేం కానా అని బెంగ బాబు. అతని మీదే ధ్యాస. తప్పకుండా వస్తాడు బాబు, ఎప్పటికైనా వస్తాడు. ఎందుకు రాడు? నన్నిడిసి ఉండగలడా? సూర్యుడి కళ్ళలో విశ్వాసం మెరుస్తోంది. ఎన్నవ నెల నీ కూతురికి అని అడిగాడు భూషణం. 4వ నెల బాబు. సూర్యుడు జాంపండు ముక్కల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టింది. నన్ను కూడా తీసుకోమన్నాడు భూషణం. నాకు నిద్ర వచ్చేస్తుంది. సిద్ధయ్య లేచి, మేం కూడా కొంచెం నట్టి వాలిస్తాం బాబు, కాసేపు పరుండండి అన్నాడు. నీ మేలు మర్చిపోను సిద్ధయ్య. నీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియడం లేదు. డబ్బు తీసుకోనన్నావు. డబ్బు ఎంత చేస్తుంది బాబు? మీ దయ ఉంటే చాలు బాబు. నేను గుడిసె అవతల పడుకుంటాను. లోపల చోటు లేదు. అవసరమైతే పిలవండి అన్నాడు సిద్ధయ్య. వద్దు బాబు, చలి వేస్తుంది అంది సూర్యుడు. చూరు కింద కంబలి కప్పుకొని పడుకుంటాను, నువ్వే పడుకో. సిద్ధయ్య 6 గంటలకి బస్సులో వెళ్ళిపోతాం. కలెక్టర్ గారింట్లో పెళ్లి, సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 3 గంటలైంది. ఒకవేళ మెలకు రాకపోతే లేపు సుమి అన్నాడు నాగభూషణం ఆవలిస్తూ. చిత్తం అని సిద్ధయ్య కంబలి తీసుకెళ్లాడు. రామచంద్రం పక్కగానే నేల మీద గుడ్డపరిచి సూర్యుడు పడుకుంది. భూషణం నా వైపు తిరిగి, వీళ్ళకి నీతి లేదు, ధర్మం లేదు చూశావా అని మెల్లగా అన్నాడు. నాకు నిద్ర ముంచుకొస్తోంది. అడవిలోంచి అస్పష్ట రవాలు ఏవో వినబడుతూనే ఉన్నాయి. నాకు నిద్ర పట్టేసింది. సుమారు 1 గంటకు నా పక్కనెవరో కదిలినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. భూషణం లేచి సూర్యుడు వంటి మీద చెయ్యి వేసి లేపుతున్నాడు. సూర్యుడు లేచి, ఏమిటి బాబు అంది. భూషణం జేబులోంచి డబ్బు తీశాడు. మెల్లగా అంటున్నాడు, నా మనసు తీర్చు, ఇదిగో డబ్బు. సూర్యుడు అటు ఇటు చూసింది. చిన్నగా నవ్వింది. అందుకు డబ్బెందుకు బాబు అంది. అయితే ఆశగా అడిగాడు భూషణం. నేను అలాంటి దాన్ని కాను, పోయి పడుకోవయ్యా, నవ్వుతారు కూడా అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. భూషణం అనుమానంగా చూస్తూ నా పక్కకొచ్చి పడుకున్నాడు. రామచంద్రం గుర్రు బరుకుమంటూ వినిపిస్తోంది. నేను నవ్వు ఆపుకొని పడుకున్నాను. గుడిసె బయట మేకపిల్ల అరుస్తోంది. భూషణం నన్ను లేపుతున్నాడు.
లేరా, లే, బస్సు వచ్చే వేలైంది అంటున్నాడు. ఉలిక్కిపడి లేచాను. తెల్లారిపోతోంది. గుడిసె చూరులోంచి చీకటి పలచబడిపోయి కనిపిస్తోంది. రామచంద్రం అంటున్నాడు. ఇంత మొద్దు నిద్రపోయేవాడు పరీక్షలో ఏం చదువుతాడు? మంచి గంభీరంగా ఉత్సాహంగా ఉంది రామచంద్రం గొంతు. రాత్రి మేం పడిన బాధ, భయము అంత పీడకలేమో అనిపించినట్టుంది రామచంద్రం తీరు చూస్తే. రామచంద్రం మామూలు పెద్ద మనిషి, శ్రీమంతుడు, టెన్నిస్ ఛాంపియను అయిపోయాడు. నువ్వేం తీసుకోనన్నావట సిద్ధయ్య? నాకు తృప్తిగా లేదు అన్నాడు రామచంద్రం. మంత్రం పట్టివదు బాబు, పైగా బెడిసి కొడుతుంది. బస్సు వచ్చేస్తుంది అన్నాడు సిద్ధయ్య. సిద్ధయ్య కూతురు ముందు నడుస్తుంటే వెనకాలే మేం వెళ్ళాం. అడవి అంతా మేలుకొంది. పక్షుల కిలకిలలతో కోలాహలంగా ఉంది. కాళ్ళకి చల్లని గడ్డి ఆకులు తగిలి జివ్వుమంటోంది. అర్ధరాత్రి భయంకరంగా ఉన్న అడవి ప్రాతకాంతిలో పచ్చపచ్చగా టీవీగా ఉంది. సూర్యుడు దారిలో తీగలు మా కాళ్ళకి తగలకుండా పక్కకు వంచుతోంది. పొడ్డు పొడుగు నల్లటి పెద్ద జుట్టు ఉన్న ఆమె ఆ అడవిలాగా స్వచ్ఛంగా ప్రాకృతికంగా కనిపించింది. రోడ్డు మీదకు వచ్చి నిల్చున్నాం. సిద్ధయ్య కూతురు, ఇంక మేం వెళ్ళొస్తాం బాబయ్య, సెలవు తీసుకుంటామన్నారు. ఎప్పుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్ధయ్య, నీ కూతుర్ని కూడా తీసుకురా, బహుమతి తీసుకుందువు గాని అన్నాడు రామచంద్రం కృతజ్ఞతాభావం ఉట్టిపడేలాగా. చిత్తమని వాళ్ళు వెళ్ళిపోయారు. అటు ఇటు చెట్లు బారులు తీరిన రోడ్డు లేత వెలుగులో ఎంతో అందంగా ఉంది. చల్లని గాలి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. చిరుత పుల్లలు ఈ అడవిలో కనిపించవే మామయ్య అన్నాను నేను రాత్రి సంఘటనని తలుచుకుంటూ. ఆగరా వెధవా, పులులు నువ్వు కలెక్టర్ గారింటికి పెళ్లి వేళకు చేరుకోకపోతే భూషణం ఎంతో ఆతృతగా అన్నాడు. ఎన్నో బాధ్యతలు గౌరవాలు వహించాల్సిన మామయ్య విద్యుత్ ధర్మం మర్చిపోడు. పాపం వాళ్ళేం తీసుకోలేదు అన్నాడు రామచంద్రం తన ప్రాణదాతల్ని గురించి. అన్నట్టు భూషణం, మన కారు అన్నాడు. కారు దగ్గరకు వెళ్ళాం. తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్ళగానే దీన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఒరే రామచంద్రం, ఈ వెధవ కారు అమ్మేసేయ్, ఇప్పటికైనా నా మాట విను అన్నాడు భూషణం. ఇలా అమ్మితే అంతా నష్టమే. రిపేర్ చేయించి రంగు వేయించి కండిషన్లో పెట్టి అమ్ముతాను. భూషణం, ఇన్ని సెకండ్ హ్యాండ్ కార్లు కొన్నాను, ఒక్కదానిలోనైనా నష్టం వచ్చిందా అన్నాడు రామచంద్రం గర్వంగా. బాబయ్య అని అడవిలోంచి కీచుగా కేక వినపడింది. అందరం అటు చూశాం. సూర్యుడు పరిగెత్తుకొస్తోంది. బాబు, మా అయ్యని పాము కరిచింది, ఒక్కసారి రండి బాబు రండి వగరుస్తోంది సూర్యుడు. ఆమె కళ్ళలో భయం సుళ్ళు తిరుగుతుంది. అరేరే అన్నాడు భూషణం. అందరం ఈ దుర్వార్తకి స్తంభించిపోయాము. రండి బాబు. సగం దూరం వెళ్ళగానే వేరుముక్క కోసం పొదలో చెయ్యి పెట్టి మొక్క పీకబోయాడు బాబు. బుస్సున లేచి కాటు వేసింది. తాచు బాబు, తాచుపాము. సూర్యుడు దీనంగా అడుగుతోంది. ఎలాగా? ఈ బస్సు దాటిపోతే కలెక్టర్ గారింట్లో పెళ్లికి ఎలాగ వెళ్ళడము? రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చి పడింది రామచంద్రానికి. ఆయన మనం ఏమి చేయగలము? భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు. నేను వెర్రిగా సూర్యుడి కేసి చూస్తున్నాను. నేనొక్కతనే చూడలేను బాబు, మీరుంటే ధైర్యం ఏడుస్తోంది సూర్యుడు. అదిగో బస్సు వస్తోంది అన్నాడు భూషణం. రామచంద్రన్ చెయ్యెత్తి ఆపమని సంజ్ఞ చేశాడు. బస్సు ఆగింది. త్వరగా ఎక్కండి బాబు అంటున్నాడు కండక్టరు. రామచంద్రన్ గబుక్కున 2 10 రూపాయల నోట్లు జేబులోంచి తీసి సూర్యుడి చేతిలో పెట్టి, మేముండి మాత్రం ఏం చేయగలం సూర్యుడు? మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా అవతల కలెక్టర్ గారింట్లో పెళ్ళి, ఈ డబ్బుతో ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించు నీ బాబుని అని బస్సు ఎక్కాడు. భూషణం నిశ్చేష్టుడై చూస్తూ ఉన్నా నన్ను జబ్బ పట్టుకుని బస్సులోకి తోసి తను ఎక్కాడు. సూర్యుడు, ఏమనుకోకు, కలెక్టర్ గారింట్లో అంటున్నాడు. బస్సు బర్రున సాగింది. సూర్యుడు విచిత్రంగా నోరు ఆవలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. 10 రూపాయల నోట్లు 2 ఉదయపు చల్లని గాలిలో పావురాల్లా పల్టీలు కొట్టుతున్నాయి. బస్సు వేగంగా వెళ్ళిపోతోంది. పాపం, మనం చేయగలిగేదేముంది అన్నాడు భూషణం ఇంకా జాలితో. అందులో కలెక్టర్ గారికి మాటిచ్చామాయే అన్నాడు రామచంద్రం మాటిచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని ఊహించుకొని భయపడుతూ.
ఇది నల్లజర్ల అడవిలోని ఆనాటి రాత్రి సంఘటన అని అవధాని గారు ఆగి మా కేసు చూశారు. కొవ్వొత్తి అయిపోతోంది. ఎలాగా అన్నాడు ఆచారి భయంగా. డ్రైవరు వంటవాడు సినిమా నుంచి ఈ పాటికి వస్తుంటారు అన్నాడు నారాయణ. ఈ తోటలో పాములున్నాయా అండి అన్నాడు ఆచారి. అవధాని గారు మాట్లాడలేదు. 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన దగ్గరే ఉంది ఇంకా ఆయన మనసు. సిద్ధయ్య చచ్చిపోయాడేమో అన్నాను నేను. మనకేం తెలుస్తుంది అన్నారు అవధాని గారు. సూర్యుడు ఏమైందో కూడా తెలీదు అన్నారు బరువుగా. గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచార్య ఆనందంతో నవ్వుతున్నాడు. అవధాని గారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. డ్రైవర్ రాగానే వెళ్ళిపోదాం అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి ఇంకా నక్కల కూతలు వినబడుతున్నాయి. కానీ ఆచార్య అంత భయపడలేదు. ఇక్కడితో కథ అయిపోయిందండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎపిసోడ్లో ఇంకో మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.